హాయ్ గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ ఆర్కే అండి. ప్రజెంట్ మనము ఈ క్రాక్స్ చైన్లో ఉన్న మన యొక్క బిఎంవైటీ కాయిన్స్ను కంపెనీకి ఏ విధంగా బ్యాక్కి మనము పంపించాలనేది చూద్దామండి. సో ఇక్కడ మనము ఫస్ట్ మెటామాస్క్ ఓపెన్ చేయాలండి. మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత సో మనము బిఎన్బి చైన్లో ఉంటామండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ యొక్క బిఎన్బి చైన్ లేదా స్మార్ట్ చైన్ అని అంటాము. సో ఇక్కడ మనము రైట్ సైడ్లో యారో మార్క్ కనిపిస్తుందండి. సో యొక్క యారో మార్క్ మీద ఇక్కడ మనము టచ్ చేయాలి. సో టచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకి యాడ్ అయిన నెట్వర్క్స్ అన్నీ కూడా వస్తాయండి. ఇందులో మనము ఈ క్రాక్స్ చైన్ మెయిన్ నెట్ అనేది మనం చూస్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఉంది చూడండి, ఈ క్రాక్స్ చైన్ మెయిన్ నెట్ అనేది. సో అక్కడ నేను టచ్ చేస్తున్నాను. సో మనకిప్పుడు ఈ క్రాక్స్ చైన్ మెయిన్ నెట్ అనేది యాక్టివ్లోకి వస్తుందండి. ఇప్పుడు మనము మన యొక్క bmytstaking.com అనేది వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలండి. ఇక్కడ బ్రౌజర్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనము మన యొక్క ఐడిని ఓపెన్ చేయాలండి. సో నా యొక్క ఐడి ఓపెన్ చేస్తున్నా అండి. మన యొక్క ఐడి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేసి మన ఐడిని ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మెనూ బార్ మీద క్లిక్ చేయాలండి. మెనూ బార్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయండి. ఈ ఆప్షన్స్లో ఇక్కడ చూడవచ్చండి మీరు రికవర్ ఈ క్రాక్స్ బిఎంవైటీ అని చెప్పి మనకు కనిపిస్తుంది. సో అక్కడ మనము ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వ్యాలెట్ అడ్రస్ అడుగుతుందండి. కనెక్టెడ్ వ్యాలెట్ అడ్రస్ అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మన యొక్క మెటామాస్క్ యొక్క రిసీవ్ అడ్రస్ని ఈ యొక్క కనెక్టెడ్ వ్యాలెట్ అడ్రస్ దగ్గర మనము ఒకసారి ఫస్ట్ టైం మాత్రం మనము ఇక్కడ కాపీ చేసుకుని పేస్ట్ చేయాలండి. సో మనం ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ చేద్దాము. దానికోసం మనం సింపుల్గా ఏం లేదండి. సో ఇక్కడ మనము హోమ్ బటన్ ఉంది చూడండి. ఈ హోమ్ బటన్ మీద టచ్ చేసినట్లయితే మనకి హోమ్కి వెళ్తామండి. సో అక్కడ చూసినట్లయితే ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది. సో ఇది మన యొక్క వ్యాలెట్ అడ్రస్ అండి. సో అక్కడ స్క్వేర్ బాక్స్ని చూడండి. సో అక్కడ టచ్ చేసినట్లయితే సో మనకి అడ్రస్ అనేది కాపీ అవుతుంది. మరలా మనము ఇక్కడ చూసినట్లయితే ఫోర్త్ ఆప్షన్ బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే మన ఐడి ఓపెన్ చేస్తున్న దాని దగ్గరికి వస్తుందండి. సో ఇక్కడ కనెక్టెడ్ వ్యాలెట్ అడ్రస్ దగ్గర సో ఇక్కడ మనము పేస్ట్ చేయాలండి. ఒకసారి టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసినట్లయితే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో అక్కడ టచ్ చేసినట్లయితే మన అడ్రస్ వస్తుందండి. 6492 ఎండింగ్ డిజిట్ అండి. సో ఒకసారి జాగ్రత్తగా మనము చెక్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇప్పుడు మీరు కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలండి. మీ యొక్క వ్యాలెట్ అడ్రస్ అక్కడ పేస్ట్ చేసిన తర్వాత కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి బిఎంవైటీ కాయిన్స్ అనేది మనకి ఎన్ని ఉన్నాయో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. సో ఈ క్రాక్స్ చైన్లో ఎన్ని బిఎంవైటీ కాయిన్స్ ఉన్నది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో తర్వాత మనము డౌన్లో ఇక్కడ ట్రాన్స్ఫర్ అని చూడండి. ఈ యొక్క ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసినట్లయితే మన ఈ క్రాక్స్ చైన్లో ఉన్న బిఎంవైటీ కాయిన్స్ అనేది కంపెనీకి బ్యాక్కి వెళ్ళడం జరుగుతుంది లీడర్స్. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకి కన్ఫర్మేషన్ అడుగుతుందండి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్. సో వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ వస్తుందండి. సో ఆ యొక్క రౌండ్గా మనకి తిరుగుతుంది చూడండి. ఆ ట్రాన్సాక్షన్ అయిపోయేంత వరకు కూడా మీరు ఎలాంటి బ్యాక్ బటన్ కానీ ఎలాంటిది ప్రెస్ చేయొద్దండి. సక్సెస్ అని వచ్చింది. సో మన యొక్క టోకెన్స్ అనేది కంపెనీకి బ్యాక్ వెళ్ళిపోయినట్లు. సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ అనండి.